వేదములు ఇంతకాలము నిలబడ్డాయి, ఎప్పటికీ నిలబడతాయంటే దానికి కారణమంతా ఎక్కడున్నది అంటే ఆ స్వరమునందు ఉన్నది. ఆ స్వరంతో వేదాన్ని శిష్యులకు నేర్పేటప్పుడు చెవిని ఆధారం చేసుకుంటాడు. గురువు శిష్యుని చెవిని ఆధారం చేసుకుని వేదం ఇస్తాడు. ఎందుచేత అంటే అందులో ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని 3 స్వరాలు ఉంటాయి. ఒక చోట పైకి ఎత్తి పలకవలసి ఉంటుంది, ఒక చోట కిందకి పలకవలసి ఉంటుంది, ఒక చోట సమానంగా పలకవలసి ఉంటుంది. అంటే వేదము స్వరప్రధానము. ఆ స్వరంతో వేదం నేర్చుకోవాలి అంటే గురువుగారి దగ్గర కూర్చుని గురుపత్ని పెట్టినటువంటి అన్నం తిని గురువుగారు వేదపాఠం చెప్తుంటే ఎంతో సంతోషంతో స్వరం తప్పకుండా నేర్చుకుని దాన్ని ధారణ చేసి ఎప్పుడూ ఆ స్వరంతో చెప్పగలిగినటువంటి విద్వాంసులు ఎవరుంటారో అటువంటి వారి వలన మాత్రమే వేదములో ఉండేటటువంటి మంత్రము యొక్క యథార్థమైనటువంటి అర్థము ప్రకాశిస్తుంది. 2, వేదమునకు అర్థం వినేవాడికి తెలియక్కర్లేదు. ఇక్కడికి వచ్చి వేద విద్వాంసులు వేద పఠనం చేశారనుకోండి, మీలో ఎంతమందికి అర్థమైందన్న దానితో సంబంధం ఉండదు, అందరికీ అభ్యున్నతి కలుగుతుంది. ఎందుచేత అంటే స్వరము చేత చెప్పబడినటువంటి వేదం మంత్రము చేత పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. ప్రీతి చెంది ఎవరు సభలో ఉన్నారో వారందరికీ కూడా ఫలితములను కట్టబెడతాడు. అందుకే వేదమంత్రం ఎటువంటిది అంటే మనకి రావక్కర్లేదు. నాకేదో ఓ కోరిక ఉంది, కామ్యము, కొన్ని ధార్మికమైన కోరికలు ఉంటాయి, అవి ఉండకూడదు అని చెప్పడం కుదరదు. కొడుకుండాలని కోరిక ఉండొచ్చు. అప్పుడు నేను ఒక వేద పండితుణ్ణి ఆశ్రయించి ఒక హోమం చేయించుకున్నాను, నాకు మంచి కొడుకు కలగాలని. ఇప్పుడు నేను హోమం చెయ్యడానికి తగిన శక్తియుతుడను కాకపోవచ్చు, కానీ చదువురాని వ్యక్తి చదువు వచ్చిన వాడి చేత అర్జీ ఎలా వ్రాయించుకుంటాడో అలా వేదమంత్రములు తెలిసిన్నవారు హోమం చేసినటువంటి కారణం చేత ప్రీతి పొందిన భగవానుడు దానికి యజమాని అయినటువంటి వ్యక్తికి అనుగ్రహాన్ని కటాక్షింపచేస్తాడు. వేద మంత్రమునకు ఆ శక్తి ఉంది. ఇది మీరు ఎన్నో చోట్ల చూసి ఉంటారు. పిల్లలు లేనటువంటి వారు హోమం చేసి ఆ హోమ గుండంలోంచి పిల్లలు పైకొచ్చారు ఈశ్వరానుగ్రహంగా. మహాభారతంలో ద్రౌపదీదేవి ద్రుపద మహారాజు చేసినటువంటి ఆ యజ్ఞము వలన యాజ్ఞసేని అయి యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టడానికి కారణం అదిగో దశరథ మహారాజు గారు చేసినటువంటి అశ్వమేధయాగం, పుత్రకామేష్ఠి. అవి చేయించినటువంటి ఋష్యశృంగునకు ఆ శక్తి ఉంటుంది. అది చేయించిన వశిష్ఠుని యొక్క మంత్రస్వరమునకు ఆ శక్తి ఉంటుంది. భగవంతుడు ప్రీతి పొందేటట్టుగా చెయ్యగలడు. అందుకే వేదాన్ని స్వరాన్ని అడ్డుపెట్టే దాస్తారు. ఎందుచేత అంటే వేదాన్ని పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు అని అన్నారనుకోండి, అలా అనగానే ఎక్కడో అక్కడ ముద్రణలో దోషం వస్తుంది. ఇక్కడ ఈ అక్షరం ఉండేదా ఆ అక్షరం ఉండేదా ఎవ్వరికీ తెలియదు. అలా మెల్లిమెల్లిగా అక్షరాలు మారిపోయాయి అనుకోండి, కాలక్రమంలో వేదంలో చెప్పబడినటువంటి మంత్రముల స్థానే కొత్త అక్షరముల సంపుటీకరణంతో వేద మంత్రములే మారిపోతాయి. అందుకే అనాదిగా ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడే పుట్టినటువంటి వేదము అనాది. అందుకే నిజానికి దీనికి హిందూ మతము కాదు దీని పేరు. ఎక్కడ ఎప్పుడు ఎవరు వాడినా అది పొరపాటే. దీని పేరు హిందూ మతము కానే కాదు, సనాతన ధర్మము. సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది. పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు? పూర్వజ. అన్నిటికన్నా ముందున్నాయని నువ్వు వేరి చెప్తావో చెప్పు, దానికన్నా ముందు ఆయన ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడే వేదం కూడా ఉంది. ఆ వేదము చేత ఆవిష్కరింపబడిన ధర్మం కాబట్టి ఇది సనాతనమైనటువంటి ధర్మము. అంటే దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు. పుట్టుక లేనిది అన్నప్పుడు అంత పరమ పవిత్రమైనది కాబట్టి ఇది నశించిపోవడం అన్న మాట కూడా ఉండదు. అక్కడ లేని విషయం గురించి బెంగపెట్టుకోవడం ఏమిటంటే సనాతన ధర్మానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో. ఎన్ని రాటుపోట్లు తిందో ఏమైంది సనాతన ధర్మానికి? ఏమవదు. ఎప్పటికీ చెక్కు చెదరకుండా అది అలా నిలబడి ఉంటుంది. కారణం ఏమంటే ఒకటే కారణం, సనాతన ధర్మమునందు చెప్పబడినది ఏది అంటే ఓం శాంతి శాంతి శాంతి. అందరూ శాంతిగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి అన్నది ఎందుకు నిలబడదు? సమాజంలో నిలబడి తీరుతుంది. సత్యం వద ధర్మంచర, ఇంతకన్నా చెప్పడానికి ఎక్కడైనా ఏమైనా ఉంటుందా? ఇంకా సత్యమును పలుకు, ధర్మాన్ని పాటించు
అదే వాంగ్మయము యొక్క సమస్త సారము అయినప్పుడు ఎందుకు సనాతన ధర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది? అసలు ఉండదు. అదో అక్కర్లేని మాట, అర్థం లేని మాట. అటువంటి సనాతన ధర్మము ఏది ఉన్నదో దానికి ప్రాణం ఏది అంటే వేదమే. ఆ వేద మంత్రమునందు అక్షరములు కాని మారాయా ప్రమాదం వస్తుంది. అందుకే వేదములు అపౌరుషేయములు, రచింపబడలేదు, పుస్తకాలుగా వ్రాయరు. వాటికి వ్యాప్తి ఎలా జరుగుతుందంటే శిష్యుడు కూర్చుంటాడు, గురువుగారు కూర్చుని మంత్రం చెప్తూ ఉంటారు. స్వరంతో గురువుగారు మంత్రం చెప్తుంటే శిష్యుడు కూడా స్వరంతో ఆ మంత్రాన్ని వింటూ చదువుతాడు. అంతేకాదు, ఎప్పుడైనా ఒకవేళ ఏ ఒక్క శిష్యుడైనా ఓ అక్షరాన్ని మార్చి తన శిష్యుడికి చెప్తే ఇంకక్కడి నుంచి అలా విడితే ప్రమాదం వస్తుంది. అందుకే వేదం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే అనేక రకములుగా వేదం చదివేటటువంటి పద్ధతుల్ని నిర్ధారణ చేశారు. పద, వాక్య, క్రమ, ఘన, రథ, ధ్వజ, దండ, చరణ, క్రమ, శిఖ, జట, జప, ఇవన్నీ కూడా వేదం చదివేటటువంటి పద్ధతులు. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే ఒక వేద మంత్రాన్ని ముందుకి వెనక్కి, వెనక్కి ముందుకి అక్షరాల్ని మార్చి పలుకుతారు. ఒక్క నమ సోమాయచ రుద్రాయచ అని ఉందనుకోండి, దాన్ని ఒక ఘనపాఠి అంటారు. ఘనపాఠి అంటే అక్షరాల్ని ఇట్నించటు అట్నించిటు వేసి మంత్రాన్ని అనేక పర్యాయాలు అర్థం చెడకుండా పలుకుతాడు. ఘన నేర్చుకోవాలి అంటే జీవితంలో ఎంత త్యాగం చేసి నేర్చుకుంటారో నిజంగా తెలుసుకుని, ఎక్కడైనా ఘనపాఠీల జీవితాల గురించి తెలుసుకుంటే అటువంటి వారు కనపడ్డప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కారం చేయకుండా మనం ఉండలేం. నూతిలో ఉన్నటువంటి నీళ్లు తప్ప వేరొక నీరు తాగకుండా ఘనపాఠీలు వేదమంత్రాలు నేర్చుకున్న మహానుభావులు నాకు తెలుసు. మండుటెండలో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు సీసాలో నీళ్లు పట్టుకొచ్చిస్తే, మేము నేర్చుకున్న వేదం అలా తాగమనలేదయా, నూతిలో నీళ్లు దొరికే వరకు ప్రయాణం చేస్తానని నూతిలో నీరు తాగి వేదమంత్రం పలికే కంఠం పాడవకూడదని పవిత్రతని నిలబెట్టుకున్న మహానుభావులు ఇప్పటికీ ఉన్నారు. అంత కష్టపడి నేర్చుకున్న వాళ్ళు ఘనపాఠీలవుతారు. ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఒక ఘనపాఠి ఒకానొక సభలో నా దగ్గరికి వచ్చి అన్నారు, కోటేశ్వరరావు మీరు ఏం కావాలో అడగండి, మేము చదువుతాం. ఎందుకో తెలుసా, అసలు వేదంలో ఇవి ఉన్నాయని మేము చదువుకున్నామని మమ్మల్ని అడిగితే మేము చదువుతామని ఎవరికి తెలియదండి. మేము చదువుతున్నా ఇంకా చాలెద్దురు, ఎంతసేపట్లో అయిపోతుంది అంటున్నారండి. అటువంటి ఘనపాఠీలు ఆ వేదము యొక్క స్వరానికి ప్రాణప్రతిష్ఠ చేసి కాపాడుతూ ఉంటారు. అందుకే వాంగ్మయంలో ఒక శ్లోకం కొత్తదొచ్చి కలిసింది అని అనుమానం ఉంటుంది కొన్ని చోట్ల. శంకరాచార్యకృతమైన కనకధారా స్తోత్రంలో కూడా కొన్ని కొత్త శ్లోకాలు చేరిపోయాయి అని అనుమానం. రామాయణంలోకి కూడా కొన్ని కొత్త శ్లోకాలు చేరిపోయాయి అని అనుమానం ఉంది. మహాభారతం, భాగవతంలోకి కూడా కొన్ని కొత్త శ్లోకాలు ఎవరో చేర్చారని అనుమానం ఉంది, పద్యాలు. కానీ వేదమంత్రంలో అనాది నుండి వస్తున్న వేదమంత్రాలలో ఒక అక్షరం కొత్తగా చొరబడిందని చెప్పడానికి వీల్లేదు. దానికి కారణం ఏమిటి అంటే స్వరసహితంగా వేద పఠన విధానాన్ని అంత జాగ్రత్తగా రక్ష చేశారు ఋషులు. అందుకే ఇప్పటికీ వేదము చిక్కు చెదరకుండా అలాగే నిలబడిపోయి ఉండిపోయింది. అటువంటి వేదరాశి అనంతమైనటువంటి వేదరాశి, అది పర్వతాల కింద పడిపోయి ఉంటుంది. 300 సంవత్సరముల ఆయుర్దాయం ఇస్తే భరద్వాజ మహర్షి బ్రహ్మగారిని అడిగాడు, ఇంకొక 100 సంవత్సరాలు ఇవ్వయా వేదం పూర్తి చేస్తానన్నాడు. బ్రహ్మగారు పర్వతాలు చూపించి అవన్నీ వేదాలు, నువ్వు చదివిన వేదం ఎంతో తెలుసా చూడు అని చూపించాడు. గుప్పెడు మన్నంతుంది. అనంతో వై వేదాహ, అన్ని వేదాలు. అటువంటి వేదములు పుట్టిన వేదభూమి. ఇవాళ ఆ వేదములలో కొన్ని మాత్రమే మనకి లభిస్తున్నాయి. ఆ వేదాలు కూడా 4 వేదములు కలిపి ఒకటిగా ఉండి శబ్దరాశిగా ఉంటే అసలు దాన్ని చదవడానికి ఎవరూ ప్రయత్నించలేరని, దాన్ని చదివి నేర్చుకున్నవాడు శిష్యుడికి చెప్పడానికి ఆయు ప్రమాణం సరిపోదు కలియుగంలో. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వియు చెయ్యజావరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతాడు మహానుభావుడు నైమిషారణ్యంలో సూతుణ్ణి. కలియుగమునందు అల్పమైనటువంటి ఆయుర్దాయం కేవలం 100 ఏళ్ళు.
అందులో కూడా ధారణాశక్తితో ఉచ్చారణ యందు ఏ విధమైనటువంటి పొరపాట్లు రాకుండా శరీరమునందు పటుత్వము 80 సంవత్సరముల వరకే ఉంటుంది. 80 దాటిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకునే శక్తి కానీ ఉచ్చరించగలిగినటువంటి శక్తి కానీ చాలామందికి తగ్గిపోతుంది. అందులో వేదం చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమందికి శిష్యులు దొరుకుతారు, ఎంతమంది అనంతమైన వేదాల్ని నేర్పుతారు. అలా వేదాలు అంతరించిపోకూడదని కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వ్యాస మహర్షిగా అవతార స్వీకారం చేసి కలియుగంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేదరాశినంతటినీ 4గా విభాగం చేశాడు. మొదటిది ఋగ్వేదము, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, 4వది అథర్వవేదము.